హాయ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ బిహేవ్. బిహేవ్ బిహేవ్ మీనింగ్ ప్రవర్తించు. ఎగ్జాంపుల్, మై మదర్ ఆల్వేస్ రిమైండ్స్ మీ టు బిహేవ్ ప్రాపర్లీ. మా అమ్మ నాకు సరిగా ప్రవర్తించమని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. సెకండ్ వర్డ్ బినెవలెంట్. బినెవలెంట్ బినెవలెంట్ మీనింగ్ దయ కలిగి ఉండుట లేదా ఉదారత కలిగి ఉండుట. ఎగ్జాంపుల్, Lord Jesus asked us to be benevolent to each other. యేసు ప్రభువు ఒకరితో ఒకరం దయ కలిగి ఉండమని చెప్పారు. థర్డ్ వర్డ్ బెనెడిక్షన్. బెనెడిక్షన్ బెనెడిక్షన్ మీనింగ్ ఆశీర్వాదం. ఎగ్జాంపుల్, farmers seek benediction before beginning the cropping season. పంట కాలాన్ని మొదలు పెట్టుకోవడానికి ముందు రైతులు ఆశీర్వాదం కోరుకుంటారు. ఫోర్త్ వర్డ్ బిట్రేయ్. బిట్రేయ్ బిట్రేయ్ మీనింగ్ మోసగించుట. ఎగ్జాంపుల్, షీ బిట్రేయిడ్ మీ సో ఐ విల్ నెవర్ ట్రస్ట్ హర్ అగైన్. తను నన్ను మోసం చేసింది కనుక మళ్ళీ తనను నేను నమ్మను. And the last word for today, bargain. Bargain 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 అంటారు, అది తప్పు. bargain కరెక్ట్. మీనింగ్ బేరమాడుట. ఎగ్జాంపుల్, మదర్స్ ఆర్ ద బెస్ట్ బార్గెనర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో బేరమాడటంలో తల్లులను మించిన వారు మరొకరు లేరు అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.